టాలీవుడ్ యువ హీరోయిన్లుగా సుహాస్, శివానీ నాగారం, నరేష్ విజయ్ కృష్ణ, వెన్నెల కిషోర్, యాంకర్ శ్రవంతి చుక్కారపు, హర్షవర్ధన్, నెల్లూరు సుదర్శన్ తదితరులు నటిస్తున్న చిత్రం హే బలవంత్. ఈ చిత్రానికి త్రిశూల్ విజనరీ స్టూడియోస్ బ్యానర్ పై బి నరేంద్ర రెడ్డి నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ కామెడీ డ్రామాగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి గోపి ఆచంట దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ముందుగా ఈ సినిమాకి హే భగవాన్ అని పేరు పెట్టారు. తర్వాత సెన్సార్ అభ్యంతరాల కారణంగా హే భగవాన్ గా మార్చారు. ఫన్ డ్రైవ్ యాక్టర్ల పర్ఫార్మెన్స్ బేస్ చేసుకుని వస్తున్న ఈ సినిమాకు సెన్సిబుల్ మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు. మహిరెడ్డి పండుగల సినిమాటోగ్రఫీ, విప్లవ్ నైషాడా ఎడిటింగ్, ఏ రామ్ కుమార్ ప్రొడక్షన్ డిజైన్ బాధ్యతలను నిర్వర్తించారు. కథను షణ్ముఖ ప్రశాంత్, మిథున్ శంకర్ రెడ్డి డైలాగ్స్ అందించారు. ఫిబ్రవరి 20వ తేదీన రిలీజ్ అవుతున్న ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు ఇటీవల ముగిశాయి. ఈ సినిమాకు లభించిన సెన్సార్ సర్టిఫికేట్ ఏంటి, ఈ చిత్రానికి సెన్సార్ నుంచి లభించిన ఫీడ్బ్యాక్ ఏమిటనే వివరాల్లోకి వెళ్తే, హే బలవంత్ సినిమా కథ విషయానికి వస్తే తండ్రి కొడుకుల మధ్య నడిచే ఫన్ డ్రామా. తండ్రి చేసే వ్యాపారం నష్టాల్లో కూరుకుపోతే ఆ బిజినెస్ ను లాభాల బాట పట్టించే బాధ్యతను కొడుకు కృష్ణ వేసుకునేందుకు ప్రయత్నిస్తాడు. కానీ తండ్రి ఆ ప్రయత్నాన్ని అడ్డుకుంటాడు. అయితే ఆ బిజినెస్ ను కృష్ణ టేకప్ చేశాడా? ఆయనకు సహాయం చేయడానికి వచ్చిన మిత్రకు ఎదురైన సమస్యలు, పరిస్థితులు ఏంటి? ఇంతకు కృష్ణకు ఆయన తండ్రికి ఉన్న బిజినెస్ ఏంటి అనేది సినిమా కథ. ఇలాంటి కామెడీ భరితమైన చిత్రాన్ని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెన్సార్ సర్టిఫికేట్ అధికారులు, ప్రతినిధులు వీక్షించారు. ఈ సినిమా కంటెంట్ పై పూర్తిగా సంతృప్తిని వ్యక్తం చేశారు. అయితే కొన్ని సన్నివేశాలు, డైలాగ్స్ పై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అంతేకాకుండా క్లీన్ గా ఉన్న ఈ చిత్రానికి హే భగవాన్ అనే టైటిల్ సరికాదు, టైటిల్ మార్చండి అంటూ సెన్సార్ అధికారులు అభ్యంతరం చెప్పారు. దాంతో ఈ సినిమా టైటిల్ ను కూడా మార్చాం, కానీ సన్నివేశాలు కథకు కీలకం కావడంతో తాము అంగీకరించలేదు అని చిత్ర యూనిట్ వెల్లడించింది. అయితే ఈ సినిమాలోని అభ్యంతరాలకు చిత్ర యూనిట్ సానుకూలంగా లేకపోవడంతో హే బలవంత్ సినిమాకు ఏ సర్టిఫికేట్ జారీ చేశారు. ఈ సర్టిఫికేట్ ప్రకారం 18 ఏళ్లు దాటిన వారు మాత్రమే చూడాల్సి ఉంటుంది. చిన్న పిల్లలు అంటే 18 ఏళ్ల లోపు వారు చూడటానికి అనుమతి లేదు అని సెన్సార్ సర్టిఫికేట్ లో స్పష్టం చేశారు అని చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించారు. ఇక ఈ సినిమా ఆద్యంతం హాస్యంతో సాగుతూ ఓ ట్విస్ట్ మాత్రం కథను మలుపు తిప్పేలా ఉంటుంది. ఈ సినిమాలోని కంటెంట్ ను బట్టి ఈ చిత్రాన్ని 2 గంటల 14 నిమిషాల నిడివికి అంటే 134 నిమిషాలకు కట్టుబడి కట్ చేశాం. సినిమాలో ఎలాంటి లాగ్స్ లేకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. ఈ మూవీ సరదా చకాచకా సాగిపోతుంది అని అన్నారు. సెన్సార్ తర్వాత ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. అయితే థియేటర్లలోకి వచ్చిన తర్వాత ఆడియన్స్ రియాక్షన్ ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే. ఈ సినిమాకు సంబంధించిన ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ ని ఫాలో అవ్వండి.